సామాన్యుడి జేబుకు తెలియకుండానే చిల్లు పడుతోంది. పర్సులో డబ్బు విలువ గాల్లో కలిసిపోతోంది. ఒకప్పుడు డాలర్ ముందు కాలర్ ఎగరేసిన మన కరెన్సీ ఇప్పుడు పాతాళం వైపు పరుగు తీస్తుంది. చూస్తుండగానే ఏకంగా 96 రూపాయలు పడిపోయి ఆల్ టైం కనిష్టాన్ని తాకింది. ఇప్పటికే ధరల మంటతో రగులుతున్న సామాన్యుడికి ఇది గోరు చుట్టుపై రోకల పోటు లాంటిదే. అసలు ఈ పతనానికి కారణం ఏంటి? అమెరికా ఆడుతున్న మైండ్ గేమ్లో మనం బలైపోతున్నామా? డాలర్ ముందు మన రూపాయి ఎందుకు మోకరిల్లుతోంది? దేశ ఆర్థిక వ్యవస్థ శాసిస్తూ మనల్ని భయపెడుతున్న రూపాయి వెనుకున్న సవాళ్ళేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఒకప్పుడు అమెరికా డాలర్తో మన కరెన్సీ ధీటుగా నిలబడితే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజురోజుకు పతనమవుతూ సామాన్యుణ్ణి సైతం తీవ్రంగా కలవరపెడుతున్న అంశం ఈ భయపెడుతున్న రూపాయి. ఈ ఏడాది ఆరంభంలో కేవలం 90 రూపాయల వద్ద ఉన్న మారకం విలువ మనం చూస్తూ ఉండగానే ఈ 5 నెలల షార్ట్ పీరియడ్లో ఏకంగా 96 రూపాయల ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోవడం ఎకానమీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరీ ఇంతలా బలహీనం కావడం అనేది దేశ ఆర్థిక చరిత్రలో రాబోయే ఒక పెను తుఫాన్కు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఇది కేవలం స్టాక్ మార్కెట్లో కనిపించే నెంబర్ల స్పెక్యులేషన్స్ మాత్రమే కాదు, సామాన్యుడి పర్స్కు భారీ చిల్లు పడుతోందని చెప్పే ఒక చేదు నిజం. అసలు రూపాయి ఎందుకింత దారుణంగా పతనమవుతోంది అన్నది ఇప్పుడు ఫినాన్షియల్ సర్కిల్స్లో ప్రధాన చర్చ. ఒక రకంగా చెప్పాలంటే గ్లోబల్ మార్కెట్స్లో వస్తున్న మార్పులు, జియో పొలిటికల్ టెన్షన్స్ మన కరెన్సీ మీద తీవ్రమైన ఇంపాక్ట్ చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న వడ్డీ రేట్ల నిర్ణయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ కోసం డాలర్ వైపు పరుగులు తీయడం వంటి అంతర్జాతీయ పరిణామాలు మన రూపాయిని దెబ్బతీస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుంచి ఫండ్స్ వెనక్కి తీసుకోవడం కూడా ఈ క్రైసిస్కు ఒక ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇలాంటి గ్లోబల్ ఛాలెంజెస్ కరెన్సీ వాల్యూని పూర్తిగా శాసిస్తున్నాయి. రూపాయి బలహీనపడటం వల్ల ప్రధానంగా దేశీయంగా ఎదురయ్యే ఇబ్బందులు సామాన్య మిడిల్ క్లాస్ ప్రజల రోజువారీ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇంపోర్ట్స్కు మనం ఎక్కువగా డాలర్స్లోనే పేమెంట్స్ చేయాల్సి ఉండడంతో బయట నుంచొచ్చే ప్రతి వస్తువు రేటు అమాంతం పెరిగిపోతోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి మీద ఈ రూపాయి పతనం డబుల్ బర్డెన్ మోపుతోంది. వంట నూనెల నుంచి మొదలుకొని అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. దీనివల్ల ఫ్యామిలీ మంత్లీ బడ్జెట్ తలకిందులై సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది. ఇది నేరుగా దేశ డొమెస్టిక్ కన్సంప్షన్ను దెబ్బతీసి ఆర్థిక చక్రాన్ని నెమ్మదించేలా చేసే ప్రమాదం ఉంది. మన దేశ ఎకానమీని ఎప్పుడూ టెన్షన్ పెట్టే ప్రధాన అంశం ముడి చమురు ధరలు. మన దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో దాదాపు 80% పైగా విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రూపాయి విలువ ఏకంగా 96కి పడిపోవడంతో ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ కోసం మనం డాలర్లలో వెచ్చించే ఫారిన్ ఎక్స్చేంజ్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దీనికి తోడు మన ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉండటం వల్ల వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోతోంది. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఒక దేశ ఫైనాన్షియల్ హెల్త్కు ఏమాత్రం మంచిది కాదు. ఈ భారీ క్రూడ్ ఆయిల్ బిల్లులో నానాటికి పెరిగిపోతున్న వాణిజ్య లోటు నేరుగా మన దేశ కరెన్సీ మీద ఊహించని ప్రెషర్ తీసుకొస్తున్నాయి. ఇక మరోవైపు ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ రూపాయిని ఇంకా ఇబ్బంది పెడుతున్నాయా అన్నది ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం. అవును, రూపాయి పతనం నేరుగా దిగుమతి చేసుకున్న వస్తువుల ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. ఇది ప్రొడక్షన్ కాస్ట్ పెంచేసి అల్టిమేట్గా కన్స్యూమర్ మీదే భారం వేస్తోంది. ఈ పరిస్థితిలో కేవలం ఇన్ఫ్లేషన్ను మాత్రమే కాదు, దేశ వృద్ధి రేటు అంచనాలు తలకిందులు చేసేలా ముందుకొస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ వేసుకున్న గ్రోత్ టార్గెట్స్ ని చేరుకోవడం ఇలాంటి ప్రతికూల వాతావరణంలో చాలా కష్టంగా మారుతుందని పలువురు ఎకనామిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం సైకిల్ ఎకానమీకి ఒక స్పీడ్ బ్రేకర్లా మారి అభివృద్ధి నిలిచిపోయే ప్రమాదాన్ని సూచిస్తోంది. చూసారుగా,
కేవలం ఇంపోర్ట్స్ మాత్రమే కాదు, దేశ వృద్ధి రేటుకే రూపాయి పతనం ఎలా స్పీడ్ బ్రేకర్లా మారిపోయిందో. అయితే డాలర్ పెరిగితే మన ఐటీ కంపెనీలకు లాభమే కదా అని కొందరు అంటూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద ట్విస్ట్ ఉంది. ఆ లాభాల వెనుక దాగున్న చేదునిజం ఏంటి? భవిష్యత్తులో మన ముందున్న ఆ బ్రహ్మాండమైన సవాళ్ళేంటి? అసలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే దారి లేదా? ఓసారి చూద్దాం. రూపాయి పతనంతో కేవలం ఆయిల్ మాత్రమే కాదు, మనం రోజువారీ వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్, ఫార్మాస్యూటికల్స్, చివరకు పసిడి దిగుమతులు కూడా భారీగా భారమవుతున్నాయి. మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్కు అవసరమైన ముడి సరుకులు విదేశాల నుంచి తేవాలంటే కంపెనీల ఫినాన్షియల్ ప్లానింగ్ పూర్తిగా దెబ్బతింటోంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీల మార్జిన్లు తగ్గిపోయి కార్పొరేట్ సెక్టార్ సైతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇంపోర్ట్ బర్డెన్ అనేది ఒక చైన్ రియాక్షన్ లాగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కుంగదీస్తూ ఉండడం మన ముందున్న అతిపెద్ద వాస్తవం. ఇది దీర్ఘకాలంలో మన ఇండస్ట్రియల్ గ్రోత్ని తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా కరెన్సీ వీక్ అయినప్పుడు ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా లాంటి ఎక్స్పోర్ట్ సెక్టార్కు మంచి లాభాలొస్తాయని అందరూ అనుకుంటారు. ఎందుకంటే వాళ్లకొచ్చే డాలర్ రెవెన్యూలో రూపాయల్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అదనపు ఆదాయం వస్తుంది. కానీ ప్రస్తుత గ్లోబల్ సినారియోలో డిమాండ్ పూర్తిగా మందగించడంతో ఆశించిన స్థాయిలో ఎక్స్పోర్ట్స్ పెరగడం లేదు. అంటే ఒకవైపు ఇంపోర్ట్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ, మరోవైపు ఎక్స్పోర్ట్స్ ద్వారా ఆశించిన లాభాలు రాకపోవడంతో మన ఎకానమీ అటూ ఇటూ కాకుండా పోతోంది. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలా మారి మన ఆర్థిక వ్యవస్థను మరింత గాయపరుస్తోందని, ఈ అంతర్జాతీయ పరిణామాలు మనల్ని ఎంతలా దెబ్బతీస్తున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అనూహ్యమైన పతనం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో సామాన్యుడికే కాకుండా ప్రభుత్వానికి కూడా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి అన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. ఫారెన్ కరెన్సీ రిజర్వులు కరిగిపోవడం, విదేశీ అప్పుల భారం పెరగడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వ్యయం అమాంతం పెరిగిపోవడం లాంటి ఎన్నో దారుణమైన పరిస్థితులు ముందున్నాయి. అలాగే విదేశాల్లో చదువుకునే మన స్టూడెంట్స్కు ట్యూషన్ ఫీజులో, లివింగ్ ఎక్స్పెన్సెస్ భరించలేని స్థాయికి చేరుకుంటాయి. ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది అన్ని రంగాల మీద ఒక నెగటివ్ షాడో క్రియేట్ చేస్తూ భవిష్యత్తు మీద ఎన్నో సందేహాలను, సరికొత్త సవాళ్లను సృష్టిస్తూ జనాల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ భయానక సమస్య నుంచి బయటపడటానికి కేంద్రం ఏం చేయాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ప్రేక్షకుడిలా కాకుండా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన సమయం ఇది. పరిస్థితి పూర్తిగా చేయి జారిపోయిన తర్వాత బాధపడే కంటే ముందుగానే అలర్ట్ అవ్వాలి. ఆర్బీఐ తన దగ్గరున్న డాలర్ రిజర్వ్స్ని వ్యూహాత్మకంగా మార్కెట్లోకి వదులుతూ రూపాయి ఫ్రీ ఫాల్ని అడ్డుకోవాలి. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లను ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన, అనుకూలమైన పాలసీస్ని వేగవంతంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ కరెన్సీ వోలటాలిటీకి ఒక చెక్ పెట్టి మార్కెట్లో మళ్లీ నమ్మకాన్ని నిలబెట్టగలం. వీటికి తోడు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ పైన కూడా గవర్నమెంట్ సీరియస్గా ఫోకస్ పెట్టాలి. మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాల్ని మరింత స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేసి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ను పెంచితే కానీ ఇంపోర్ట్ మీద మనం ఆధారపడే తనం తగ్గదు. ఇతర దేశాలతో లోకల్ కరెన్సీలోనే వ్యాపారం చేసేలా బైలటోరల్ అగ్రిమెంట్స్ పెంచుకోవాలి. ఈ డీ-డాలరైజేషన్ స్టెప్స్ వల్ల భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్స్లో ఎలాంటి కుదుపులు వచ్చినా మన రూపాయి సేఫ్గా నిలబడుతుంది. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం ద్వారా మన ఎకనామిక్ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చని సులభంగా అర్థమవుతోంది. ఇలాంటి సంస్కరణలే శాశ్వత పరిష్కారం చూపుతాయి. చివరగా రూపాయి పతనం అనేది ఒక సింగిల్ ఈవెంట్ కాదు. ఇది మన స్థూల ఆర్థిక వ్యవస్థ పనితీరుకు ఒక అద్దం లాంటిది. అంతర్జాతీయ మార్కెట్స్లో వస్తున్న సవాళ్లు మన కరెన్సీని దెబ్బతీస్తున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి.
కానీ దానికి బలైపోకుండా దృఢమైన పాలసీలతో, ఆర్థిక క్రమశిక్షణతో మన రూపాయిని దక్కించుకోవాల్సిన గురుతర బాధ్యత పాలకుల మీద ఉంది. పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే ఈ భయపెడుతున్న రూపాయి రేపు సామాన్యుడి బతుకును మరింత దుర్భరం చేయడం ఖాయం. పాలకుల మేలుకొలుపు, సరైన వ్యూహాలే మన కరెన్సీకి పట్టిన ఈ గ్రహణాన్ని వీడిపోయేలా చేసి మళ్లీ రూపాయిని బలంగా నిలబెడతాయని ఆశిద్దాం.